హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వంట బీనీస్ అండి. బీనీస్ కూర. నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. బీనీసు, పెద్దుల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టానండి. పెనం పెట్టుకున్నామండి. పెనం పెట్టుకున్నాక ఆయిల్ వేసుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకున్నాము. దీనికి తిరువాత గింజలు వేయకూడదండి. చెక్క, లవంగా వేసానండి నేను. పెద్దుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాను. తిరువాత గింజలతో ఎందుకు చేయకూడదు అనుకుంటున్నానంటే, దీనికి ఘాటు ఎక్కువ ఉంటే ఈ కూర బాగుంటుందండి. ఎందుకంటే సవదానం ఎక్కువ వస్తుంది కూరకి. కొంచెం ఘాటుగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని వేసేసాను. అవి బాగా వేపుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసి, అల్లం పేస్ట్కు ముందు నేను అవే వేస్తానండి. డైరెక్ట్గా అల్లం పేస్ట్ వేయను, కింద అడుగంటిద్దని నేను బీనీస్ వేసానండి. ఫస్ట్ బీనీస్ వేసి అటు ఇటు బాగా వేపాను. కాసేపు ఒక 5 నిమిషాలు వేపుకున్న తర్వాత అప్పుడు అల్లం పేస్ట్ వేస్తాను. అల్లం పేస్టు, పసుపు, ఉప్పు వేస్తాను. సిమ్లోనే పెట్టి వేపుతానండి బాగా. ఎందుకంటే అల్లం పేస్ట్ పచ్చదనం పోవాలి కదా, ఆ పచ్చిదనం పోయేంత వరకు సిమ్లో పెట్టి వేపుతాను. అది వేపంగానే నేను మళ్ళీ కందిపప్పు, శనగపప్పు 2 వేసుకోవాలండి. పచ్చెనగపప్పు. ఆ పచ్చెనగపప్పు అయితే గ్యాస్ అని చెప్పేసి నేను కందిపప్పు వేస్తానండి. పొద్దున్నే లేచి నానబెట్టుకుంటాను. 1 కప్పు కందిపప్పుని నానబెట్టుకొని అవి నానిన తర్వాత అవి కూడా వేసుకున్నానండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూర. కందిపప్పు వేసినాక కానీ బాగా అటు ఇటు కలిపెట్టుకోవాలండి. బాగా కలిపెట్టుకొని వాటర్ అంతా కొంచెం ఇంకిపోయేంత వరకు కలిపెట్టుకోవాలండి. నేను అలానే సిమ్లోనే పెట్టానండి. వాటర్ పోసేంత వరకు నేను సిమ్లోనే పెడతాను. అప్పుడు ఉప్పు, పసుపు మొత్తం వేసి వేపుతున్నానండి. వేపిన బాగా ఇలానే సిమ్లో పెట్టి వేపుకుంటూ ఉన్నాం అనుకో మనకు అర్థమైపోద్ది కాస్త అడుగంటే విధానము. అప్పుడు నేను టమాటాలు వేస్తానండి. అడుగంటకు ముందునే వేస్తాను కొంచెం. ఆ లోపు మనకు అర్థమైద్దిలేండి ఆ వేగే విధానంలోనే. నీరు పోయిందని తెలిసినాక మనం టమాటాలు వేసుకొని వేపుకోవాలి. టమాటాలు కూడా కాస్త మగ్గనిచ్చేంత వరకు వాటర్ పోసుకోకూడదండి. బాగా అటు ఇటు బాగా కలిసిపోయేంత వరకు వేపుకోవాలి అలా. ఆ లోపల నేను సిమ్మునే పెడతానండి. టమాటాలు కూడా మగ్గనిచ్చేంత వరకు అలానే సిమ్లో పెడతాను నేను. సిమ్లో పెట్టిన తర్వాత కాసేపు మళ్ళీ అలా ఇలా కలిపెట్టి మూత పెడతాను. మూత పెడితే తొందరగా మగ్గిద్ది కదండి, అందుకని మూత పెడతాను నేను. మూత పెట్టేశాను. ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ తీసి మళ్ళీ కలపెట్టాను. అప్పటికే చాలా వరకు మగ్గింది. బాగా అట్లా చిన్నగా వేపుకుంటా ఉండి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మగ్గినాయి లేదా మనకు అర్థమైపోద్ది. కాస్త మగ్గినాయి, టమాటాలు కూడా మగ్గినాయి అని తెలిసినాక కాస్త కారం వేసానండి నేను. 1.5 స్పూన్ కారం వేసాను. పెద్ద స్పూన్ కాదండి, మాది చిన్న స్పూనే, అందుకని 1.5 వేసాను. 1.5 కారం వేసినాక మరి గరం మసాలా వేసానండి నేను. గరం మసాలా కానీ నేను కొనుక్కోకుండా కొంచెం ఎండు కొబ్బరి, ధనియాలు, చిన్నులపాయ వేపుకొని మిక్సీ పట్టి బాక్స్లో పెట్టుకుంటానండి. ఆ మసాలా వేసాను నేను. చాలా బాగుంటుంది టేస్ట్. లైట్గా పైన చల్లుకుంటే అది సరిపోదని తెలిసినాక ఇంకొక కొంచెం కారం వేసానండి మళ్ళీ నేను. వేసేసి కొంచెం ఒక పిచ్చ చింతపండు నేను నానబెట్టుకుంటానండి. దీనికి అదిగో కొంచెం లైట్గా కొంచెం నానబెట్టేసుకొని కలిపి వాటర్ పోసేస్తున్నాను. ఎక్కువ వాటర్ కాకుండా ఈ కొంచెం మునిగేంత వరకు పోస్తానండి. పోసి మూత పెట్టేస్తాను. అవి ఉడికేంత వరకు పోస్తానండి. అవి మనకు అర్థమైపోద్ది ఆడ వాటర్ పోసే విధానం. అన్ని వాటర్ ఇన్ని వాటర్ అనుకోకుండా ఎవరి ఇష్ట ప్రకారం అలా పోసుకోవచ్చు. మరి మెత్తగా ఉడక్కోకుండా, మీడియంగా ఉడక్కోకుండా అట్లా మూత పెట్టేశాను. 5 నిమిషాలు ఆగి మళ్ళీ తీసి మళ్ళీ చూశాను. అప్పటికి ఉడికిపోయింది బాగా. ఉడికిపోయి ఉప్పు, కారాలు అవన్నీ చూసుకుంటూ మళ్ళీ చూశాను. చాలా బాగా కుదిరింది. ఉడికిందా లేదా అని చెక్ చేశానండి. బాగా ఉడికింది. కొంచెం వాటర్ తగ్గితే బాగుంటుందని నేను జస్ట్ ఒక 5 నిమిషాలు ఉంచాను అలా. అన్నంలైనా చపాతీలకైనా చాలా చాలా బాగుంటుందండి. మిక్స్డ్ కర్రీ లాగా ఉంటుంది అసలు. నేను మా ఇంట్లో బీనీస్ తెచ్చినప్పుడల్లా ఈ కర్రీ చేసుకుంటాము. బీనీస్ స్వభావం ఏంటంటే చప్పగా ఉంటుందండి కూర. ఇలా చేసుకొని చూడండి, చాలా చాలా బాగుంటుంది కూర. మధ్యాహ్నం అన్నంలోకి, సాయంత్రం చపాతీలోకి కరెక్ట్గా సరిపోయిద్ది. ఉప్పు కారాలు కూడా చూసానండి, పర్ఫెక్ట్గా సరిపోయినాయి.
చాలా బాగుంటుంది. మళ్ళీ రెండోసారి కూర చేసుకోకుండా సరిపోయిద్ది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇంతేనండి నా బీనీస్ కూర. మీ అందరికీ నచ్చితే ఓసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి కూరని, మీకు అర్థమైపోద్ది. బీనీస్ కూర చాలా బాగుంది. ఈ బాగా ఎక్కువ ఘాటుగా చేసుకుంటే చాలా బాగుంటుందండి కూర. కొంచెం ఘాటు ఎక్కువ ఉంటేనే మీకు టేస్ట్ అనిపిస్తుంది. సూపర్గా ఉంది. అయిపోయింది. ఫినిష్ కూర తీస్తున్నాను. ఓకేనండి, అందరికీ బాయ్ బాయ్. కూర ఎంతేనండి, ఘాటుగా బీనీస్ కూడా రెడీ అయిపోయింది. అందరికీ థ్యాంక్స్.